మొత్తం మెయిన్ రోడ్ హైవే ఫ్లైఓవర్ సూర్యాపేట ఫ్లైఓవర్ ఉంది. అదైతే ఎక్కినాము అంటే ఎక్కలేదు, ఇప్పుడు పోతున్నాం అనమాట. దాచ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్. ఈరోజు అయితే మనం మొత్తానికి అయితే ఒక దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం ఎందుకంటే మీరు మొత్తం చెప్పలేను, మొత్తం అయితే నేను కాడికి పోయిన తర్వాత మొత్తం అయితే చూపించాను గైస్. వీడియో ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అయితే బ్యాగ్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం మనం. మొత్తానికి అయితే మా అందరూ మా చెల్లి రిలేషన్ వాళ్ళు మొత్తం అయితే వచ్చారు అన్నమాట. అందుకోసమని అందరం కలిసి వెళ్ళాం. వాళ్ళ ఫ్రెండ్ గిట్ట, వాళ్ళు మా తమ్ముడు గిట్ట వాళ్ళందరూ కలిసి అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే మనం చూపిస్తే ఆడిపోయిన తర్వాత మీరు ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఎలా అంటే ఇటువరకు పోలేదు, ఇదే ఫస్ట్ టైం నేను పోవడం. అందుకోసమని వీడియో అయితే చేస్తున్నాను గాయస్. ఎందుకంటే ఇటువరకు చాలామంది చెప్పలేను, నేను చూపిస్తాను చేసి అయితే మొత్తానికి అయితే. ఓకే, లేట్ చేయకుండా అయితే ఇక మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మరి ఇక బస్సులో కలుద్దాం మళ్ళీ. గాయస్ అనిపిస్తుంది కదా, ఇప్పుడు 2:30 అయితే అట్లా అయింది. కనుకైతే మనం బయలుదేరుతున్నాం. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, గట్టిగా ఎవ్వరు లేరు. నేను మా చెల్లె మా బాగా ముగ్గురం కలిసి ఇంకా ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. భద్రాచలం అయితే చెప్పాను కదా, ఇక్కడ ట్రిప్ అయితే భద్రాచలం అయితే పోతున్నాం అన్నమాట. అది పోయిన తర్వాత మీకైతే ఎట్లుంటుంది గుడి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా అయితే ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఆటోలు అయితే ఎందుకు ఇచ్చినారు, ఒక పిల్లకి గల్లి లేరు, నడుచుకుంటూ పోవాలి. మనకి నడక దారి ఇలా, మనకి వేరే దారి లేదు. మొత్తం మెయిన్ రోడ్ హైవే ఫ్లైఓవర్ సూర్యాపేట ఫ్లైఓవర్ ఉంది. అదైతే ఎక్కినాము అంటే ఎక్కలేదు, ఇప్పుడు పోతున్నాం అనమాట. దాచ ఒక పిల్ల గల్లి లేరు, అది పోతాను చూస్తుండదు. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం కదా. ఇచ్చినారు కదా కొత్త బస్ స్టాండ్, అది పడుగులు లేరు చూద్దామంటే. నేను మా బావ మా ఫ్రెండ్ అమ్మ లేదు కాదు, మధుర పోతుంది. లేరంగా ఇలా పలుగులేరు గుడిస్తుంటా. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చిన ఒక్క బస్సు కూడా లేదు. ఇంకా ఇప్పుడైతే 3:30 అయితే నేనైతే వచ్చిన తర్వాత బయలుదేరిపోయాను. ఎప్పుడైతే ఇది సూర్యాపేట ఉంది కదా, ఐటికి బస్ స్టాండ్ అన్నమాట. మనం అతను కనిపించేది ఆడికైతే వెళ్తున్నాం మనం. ఇంతవరకు అయితే ఎక్కడ బస్సు కూడా రాలేదు. ఆయనతో తాగుతాం అన్నమాట. ఏం చిరు నువ్వు ఎందుకు వచ్చింది? నేను ఇప్పుడు ఇప్పుడు నీరు వస్తున్నా నీకు ఏమన్నా? నాకైతే గింత కూడా నీరు పడుతుంది లేచిన కానీ. అప్పుడు కళ్ళు మూతలు పడ్డాయి అంతే. అంటే పొరపాటు ఏమైనా నీరు వస్తుంది కదా మనకి. కానీ బస్సు రాగానే అయితే వెళ్ళిపోదాం మనం. 6.5 hours later. చేతైతే ఇద్దరం పట్టుకున్నాం మేమా. శ్రీశైలం అంట కదా, శ్రీశైలం పోతున్నా. అలా పోరాదు నాకు తెలుసు. ఇళ్ళకి ఇన్న ఆగింది. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తా విజయ్, తర్వాత ఆయన ఇస్తా. ఒకవేళ మంచిగా ఉంటే అవి పడతా, లేదు బాగాలేదు అంటే వాయిస్ ఓవర్ ఇస్తా. జాగ్రత్త పట్టుకో. స్పీడ్ బ్రేకర్ రప్పన కొడితే ఉంటుందా?
One hour later. పర్ణశాల టికెట్ ఉంటుందా సార్ ఫ్రీ పర్ణశాల ఫ్రీ ఎవరు ఫ్రీగానే ఎవరు ఫ్రీగా పోవచ్చు అది బస్ స్టాండ్ అట గుడ్డలు వాళ్ళని బయట ఆటో పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర అయితే రేట్ ఎక్కువ 20 రూపాయలుగా అదే ఈ రేటు తక్కువ అవతలకి ఇచ్చుకోండి ఎక్కితే అంత రూమ్స్ ఇంకోటి భద్రయ్యాల కూడా ఇది సిటీ చిన్నది అంటుంది చూడబోతే చాలా కెమెరాలు రికార్డ్ చేయట్లేదు ఇట్లయితే నదికి ఎవరు పోవాలి దూరం నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ అందరూ